నెల 30వ తేదీన కాకినాడ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. మంత్రి లోకేష్ కాకినాడ జేఎన్టీయూ హాస్టల్ను ప్రారంభించి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారని అన్నారు. మధ్యాహ్నం కోరమండల్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం అచ్చంపేట సమీపంలో నిర్వహిస్తున్న కార్యకర్తల సమావేశానికి హాజరై ఉత్తమ కార్యకర్తలకు అవార్డులు ప్రదానం చేస్తారని చెప్పారు. ఇక సాయంత్రం కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించి అనంతరం తిరిగి పయనమవుతారని నవీన్ తెలిపారు. రావడం జరుగుతుంది. ఆ రోజు 9కి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని 9:45కి జేఎన్టీయూ వరకు కూడా జేఎన్టీయూకి వెళ్ళడం జరుగుతుంది. జేఎన్టీయూలో స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్షన్ అయిన తర్వాత 1 o'clock వరకు కూడా జేఎన్టీయూలో ఆయన ప్రోగ్రామ్ కొనసాగుతుంది. అక్కడ స్టాల్స్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాలజీని బట్టి ఒక స్టాల్స్ పెట్టడం జరిగింది. ఆ స్టాల్స్ అన్నీ చూసుకుని తర్వాత స్టూడెంట్స్ తోటి పిచ్చాపాటిగా వాళ్ళ ఐడియాలజీ ఎలాగుంది, ఈయన ఐడియాలజీ ఎలాగుందని వాళ్ళతో ఫ్రీగా ఏది కంటెంట్ కాదు, అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి ఆయన డిస్కషన్ ఉంటుంది. దాన్ని 1 o'clock వరకు కూడా జేఎన్టీయూ స్టూడెంట్స్ తోటి చూసుకున్న తర్వాత కోరమండల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ జేఎన్టీయూలో కూడా హాస్టల్ కట్టడం జరిగింది. రమారమి 109 రూములతోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అక్కడ హాస్టల్ కట్టడం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు. ముందుగా అది చేసిన తర్వాత కోరమండల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ అచ్చంపేట దగ్గర ఏదైతే స్టే పెట్టామో రూరల్ మీటింగ్ పెడుతున్నామో అక్కడికి రావడం జరుగుతుంది. లంచ్ అయిన తర్వాత 3 గంటల నుంచి ఓన్లీ రూరల్ క్యాడర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. 3 గంటల నుంచి వాళ్ళ ఫోటో సెక్షన్ అలాగే అన్నీ ఎంత టైం అయితే అంత టైం అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయలుదేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నాయకులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఆ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. పార్టీ తీసుకుంటుంది. పార్టీకి ఒక లైనప్ ఉంటుంది కాబట్టి పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగానే. అక్కడ సమస్య లేకుండా చేయడానికే రోజు క్యాడర్ మీటింగ్ పెడతారు. ఇప్పుడు ఎంత ఇబ్బందుల్లో కూడా క్యాడర్ మీటింగ్ పెట్టారంటే వాళ్ళ సమస్యలు షార్ట్ అవుట్ చేయడానికి పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, జేఎన్టీయూలో ఎంతమందికి అనుమతిస్తున్నారు, ఎవరెవరిని అనుమతిస్తున్నారు? ఓన్లీ స్టూడెంట్స్, ఇంకెవరిని అందరినీ బయట వాళ్ళు ఎవరిని కాదు. వాళ్ళ స్టూడెంట్స్ అన్నది వాళ్ళ ఇది ప్రకారం ఉన్నది. ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ కార్యక్రమంగా పెట్టదు. ప్రోటోకాల్ ప్రకారం కలెక్టరేట్ నుంచి వస్తుంది. వాళ్ళ ప్రోటోకాల్ లిస్ట్లో ఉంటుంది. ఓన్లీ స్టూడెంట్స్ ఉన్నారు. బయట ఎవరన్నా మా క్యాడర్ అన్నా నాయకులన్నా ఫాలో అవ్వాల్సిందే. ఆయన మా నాయకుడు వచ్చాడు కాబట్టి ఆయన క్యాన్వాయ్గా ఫాలో అవడమే కానీ అక్కడ ఓన్లీ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.